మారిన వాతావరణ పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో నారుమళ్లు రంగు మారుతున్నాయి. దీంతో రైతులు రెండోసారి కూడా నారుమళ్లు వేసుకున్నారు. అయినా నారుమళ్లు ఎదగట్లేదంటున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లాలో రైతులు వరి నారుమళ్లు వేసి దాదాపు నెల రోజులవుతుంది. మారిన వాతావరణ పరిస్థితుల వల్ల నారుమళ్లు ఎండిపోతున్నాయి. దాదాపు 2500 ఖర్చు పెట్టి నారుమళ్లు వేసుకున్నారు. అవి పెరగడానికి అదనంగా 8000 వరకు ఖర్చు చేస్తున్నారు. మామూలుగా నారుమళ్లు వేసే సమయానికి చలి తీవ్రత అంతగా ఉండదు. ఈసారి భిన్న వాతావరణ పరిస్థితులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మొన్నటి వరకు తుఫాను ప్రభావం ఉండడంతో వరి నారుమళ్లు ఆలస్యంగా వేశారు. అవి ఎదిగే సమయానికి చలి తీవ్రమవడంతో అవి పెరగడం లేదు. పైగా రంగు మారిపోతున్నాయి. మరోపక్క బోరుబావుల మీద ఆధారపడి సాగుకు సిద్ధమైన రైతులకు భూగర్భ జలాలు లేక ఇబ్బంది పడుతున్నారు. నేను 5 ఎకరాలకు పుట్ట వేయడం జరిగింది. వాతావరణం అనుకూలించక మరి చలి తీవ్రతతోని ఈ చలి 4 రోజుల నుంచి చలి బాగా పెట్టడం వల్ల పుటం మరి పెరగకపోవడము, ఒకవేళ పెరిగిన ఈ పుటానికి అనేక రకాలుగా రోగాలు వస్తున్నాయి. మరి మేము పిచికారి మందులు కూడా ఆ విధంగా మందులు కొట్టడం జరుగుతూ ఉంది. 2-3 రోజులకే మరి రోగం వచ్చేసి పుటమంతా చచ్చిపోతా ఉన్నది. మరి మా మీద కూలీలు పడుతూ ఉన్నాయి. ఎకరానికి దగ్గర మేము 4000-5000 రూపాయలు కూలీలు ఇస్తున్నాం ఎకరానికి. ప్రతి సంవత్సరం కూడా మాకు పుటం ఈ చలికాలంలో 35 నుంచి 40 దినాల్లో కూడా మాకు పుటం చేతికి వచ్చేది. ఇప్పుడు 50 దినాల నుంచి కూడా పుటం మాకు చేతికి వస్తుంది. అసలు ఎర్ర పడుతుంది, వాతావరణం అసలు సూట్ అవుతుంది. అసలు బాగా ఇబ్బంది అవుతుంది. అసలు మందు వెళ్ళినా, మొన్న గుల్కులు బిజినెస్ వెళ్ళినా, ఇంతకుముందు మన స్ప్రే చేసినా అసలు అయితే లేదు. ఎందుకో ఏమో వాతావరణం చేంజ్ అవుతుంది. మందులేమో నిజామాబాద్కి వెళ్ళి ఇక్కడ మాగ్లూరుకి వెళ్ళి తెచ్చిన 6-7 అయినాయి. మందులు 5 మందులు కొట్టినా, గుల్కులు చల్లినా అసలు ఎర్రబడుతుంది. ఇంతకుముందు అక్కడ పోసినా అక్కడ రాకపోతాం, ఇక్కడ పోతే ఒక డల్లు పడ్డి వర్షం ఇట్లా ఇబ్బంది అవుతుంది. యాసంగి సీజన్ ఆరంభమై దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇంకా జిల్లాలో నాట్లు పూర్తి కాలేదు. చాలా చోట్ల అసలు మొదలై కాలేదు. యాసంగి సాగుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఒకవైపు మొన్నటి తుఫాను ప్రభావం, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత, రాత్రి నుంచి తెల్లవారే వరకు చలి తీవ్రతతో వరి నారుమళ్లు దెబ్బతింటున్నాయి. చాలా చోట్ల నారుమళ్లు ఎండిపోగా కొన్ని చోట్ల రంగు మారాయి. ఇవి నాట్లకు పనికిరావంటున్నారు. మరోసారి వరి నారుమళ్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. దీనివల్ల పెట్టుబడి భారం పెరుగుతుందని వాపోతున్నారు రైతులు. 5 సంచుల విత్తనాలు తెచ్చినాము. విత్తనాలు తెచ్చి పోస్తే 2 సంచుల ఎకరంకు కూడా వచ్చేటట్టు లేదు. ఇప్పుడు చలి ప్రభావమా మరి ఏ ప్రభావమో తెలుస్తలేదు. మందులేమో 2-3 వేల మందులు తెచ్చి స్ప్రే మందులు, ఆ మందులు, ఈ మందులు అనుకుంటే ఆయనతో కొట్టినాము. అయినా అది ఎదుగుతాను లేదు పుట్టం. ఇప్పుడు మళ్ళీ ఇంకో తాట పోసుకోవాలన్నా టైం ఏమో లేదు. సంక్రాంతి ఏమో దగ్గరకు వస్తున్నది. 15-20 రోజులే ఉన్నాయి. 20 రోజులలో మళ్ళీ వస్తే ఇప్పుడు ఏం వచ్చేటట్టున్నది. ఇప్పటికే జిల్లాలో 40% నారుమళ్లు దెబ్బతిన్నాయి. చలి తీవ్రత పెరగడం, సాగు ఆలస్యంగా మొదలు పెట్టడం లాంటి కారణాలతో పంటల సాగుకు ముందుకు రావడం లేదు రైతులు. ప్రతి సంవత్సరం జిల్లాలో 4.15 లక్షల ఎకరాల్లో యాసంగి సాగవుతోంది. ఈసారి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని రైతులు అంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తే యాసంగి సాగు సాఫీగా సాగేలా లేదు.